సో ఇప్పుడు మనం థర్డ్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. లక 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 లక. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. రెడీ? మీరు ఇప్పుడు లక 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 అనండి. లక 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 లక. అది ఇంకొకసారి మా కోసం. మళ్ళీ. అయ్యో. ఓకే. లక 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 లక. ఓకే. ఇంకొకసారి మా కోసం. అయ్యో. 3 సార్లు. అంటే లక 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 లక. అది ఫినిష్. ఫైనల్ టచ్. ఇదేంటిది? ఫైనల్ టచ్. ఓకే, లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఇంటర్నేషనల్ హగ్గింగ్ డే అని ఏ రోజుని జరుపుతారు? హగ్గింగ్ డే. ఇంటర్నేషనల్ హగ్గింగ్ డే February 14th. ఏ 14th? ఏదో 14th. ఏం చెప్తావు? November 14th చిల్డ్రన్స్ డే. పాస్. ఇంటర్నేషనల్ హగ్గింగ్ డే అని ఏ రోజుని జరుపుతారు? మేము రోజు జరుపుకుంటాం కాబట్టి మాకు ఆ రోజు. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. అమల మొదటిసారిగా నాగార్జునతో ఏ సినిమాలో నటించింది? కిరాయి దాదా. అమల అంటే ఇష్టమా? నాగార్జున అంటే ఇష్టం. అమలు కూడా ఇష్టం. అమలు కూడా ఇష్టం. హలో గురు. ప్రేమ కోసమే. ఓకే, రైట్ ఆన్సర్, కిరాయి దాదా. క్వశ్చన్ నెంబర్ 3. రక్తదానం చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? 17 years. కరెక్ట్ చెప్పి చేసావు అప్పటికి? ఫస్ట్ టైం 17 years ఇప్పుడు ఇచ్చాను. ఏం లేదు, ఇవ్వలేదండి. ఇస్తే ఇలా ఎందుకుంటాడు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇప్పుడే కార్డు ఉంది. ఇప్పుడే కార్డు ఉంది. ఇస్తే ఇలా ఎందుకుంటాడు? ఓకే, 17 years. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియన్ క్రికెట్ లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్? లాలా అమర్నాథ్. అర్థమా? క్రికెట్ చిన్నప్పుడు ఆడేవాడి మన మీ అబ్బాయితో కూడా అడేవా? ఓహా. సో లాలా అమర్నాథ్. yes. క్వశ్చన్ నెంబర్ 5. పంజాబ్ లో పుట్టిన మత ప్రవక్త ఎవరు? మనకు ఒకటే గురునానక్ గారా? ఆయన ఒక్కరే తెలుసు పంజాబ్ కి. ఇంకా వేరే వ్యక్తి ఫేమస్ అయిన ఎవరు? గురునానక్ గారు అనుకుంటున్నా. గురునానక్ గారు ఏంటి? గురునానక్. ఓ మర్యాద. మర్యాద, రెస్పెక్ట్. ఆ పేరు అనుకుంటున్నాను. గురునానక్ గారు. మర్యాద ఇస్తే బాగుంటుందని. ఎస్, గురునానక్ గారు. అండ్ ఫైనలీ క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల పద్మశ్రీ అందుకున్న హైదరాబాద్ హీరోయిన్ ఎవరు? హైదరాబాద్ హీరోయిన్ ఎవరు? టబు. సో ఇంటర్నేషనల్ హగ్గింగ్ డే ఇస్ January 20th. అయ్యో చెప్పండి కదా సార్. చెప్పారా? రోజు అని చెప్పాం కదా. ఏ రోజు అంటే ఏదో అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది USA లో 1986 నుంచి హ్యూమన్ రిలేషన్స్ కి, ఫ్రెండ్లీ రిలేషన్స్ కి చిహ్నంగా ఆ రోజుని అలా అనౌన్స్ చేశారు. ఇది మున్నాబాయ్ MBBS లో కూడా దీని గురించి ఫస్ట్ టైం మీ నోటే విన్నాం. అవునా? డేట్ సరిగ్గా చెప్పలేదు మెగాస్టార్ గారు. ఓకే, సో థ్యాంక్ యూ. సో January 20th. అండ్ అమల మొదటిసారిగా 1987 లో కిరాయి దాదా. అండ్ 17 years ఉండాలట, 50 కిలోల బరువు ఉండాలట రక్తం ఇవ్వాలంటే. అండ్ ద గ్రేట్ లాలా అమర్నాథ్ వాళ్ళ అబ్బాయిలే మొహిందర్ అండ్ సురేందర్. అండ్ పంజాబ్ లో పుట్టిన మత ప్రవక్త, సిక్కు మత ప్రబోధకుడు గురునానక్ గారు. అండ్ పద్మశ్రీ అందుకున్న హైదరాబాద్ హీరోయిన్ మళ్ళీ వండర్ఫుల్ టబు. ఎస్, సో వెల్ డన్. సో ఒకటే మిస్ చేశారు అంతేనా? 1, 2, 3, 4, 5 వెల్ డన్. 1,25,000 మీ అకౌంట్ లో. 25,000 మన అకౌంట్ లో. సో 25,000 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 3,82,200. రెడీ? మీ లక 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 లక. నా డిపార్ట్మెంట్ కాదు. నువ్వే రజనీకాంత్ అయ్యా. ఒక్కసారి ఇట్ విల్ బి డిఫరెంట్. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. అలహాబాద్ నగరాన్ని ఏ చక్రవర్తి స్థాపించాడు? అలహాబాద్ ఏ చక్రవర్తి స్థాపించాడు? డోంట్ టెల్ జేడి చక్రవర్తి. అక్బర్ సార్ ఆన్సర్ అనుకుంటున్నాను. అందుకే నేను చెప్పమన్నాను. నేను నా మీద నెట్టేయడానికి. అక్బర్ ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు? భద్రాచలం, పాపికొండలు. గ్రేట్ మ్యాన్.
Yeah, I mean, Right answer. Yeah. క్వశ్చన్ నెంబర్ 3, ఆహారాలన్నింటిలో సంపూర్ణ ఆహారం ఏది? Milk. నువ్వు మిల్క్ బేబీయా? No, no. ఓకే, దీన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. సో Yeah. మిల్క్, పాలు. క్వశ్చన్ నెంబర్ 4, ఇది ఈజీ వన్. ఓకే, క్రికెట్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సోదరుడి పేరేమిటి? యూసుఫ్ పఠాన్. యూసుఫ్ పఠాన్. క్వశ్చన్ నెంబర్ 5, తెలుగులో వాల్ట్ డిస్నీ భాగస్వామ్యంలో నిర్మించిన తొలి సినిమా ఏది? ధీరుడు. ధీరుడు. ఏ ధీరుడు? What is that? అనగనగా ఓ ధీరుడు. అనగనగా ఓ ధీరుడు. ఎస్. అండ్ ఫైనల్ వన్, మహాశివుడికి ఇష్టమైన ఆకు ఏది? ఒక పువ్వు ఉంటుంది సార్, దాంట్లో నుంచి మిల్క్ వస్తుంది. బట్ ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దట్ ఆకు. చెప్పు మరి. అన్ని తెలుసు సార్, నేమ్ మాత్రం తెలుసు. అక్బర్, భద్రాచలం, పాపికొండలు, పాలు, యూసఫ్ పఠాన్, అనగనగా ఓ ధీరుడు, అండ్ ఫైనలీ యూ మిస్డ్ ఇట్. ఆన్సర్ బిల్వ పత్రం. మళ్ళీ గొడవ ఒకటి, యూ షుడ్ నో ఇట్ అని. చెప్పింది 5 తనే. అవన్నీ చెప్పాడు పాపం. తెలుగులో ఆ వర్డ్ నేను చెప్పలేకపోయాను. తెలుగు అంటే ఆయన ఖచ్చితంగా చెప్పాలి కదా, అందుకనే అలా అన్నా. మా అందరికన్నా నువ్వే బెటర్ గా తెలుగు మాట్లాడుతున్నావు. సార్ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏ రోజైతే నేను మీలాగా మాట్లాడతానో ఆ రోజు ఐ విల్ బి అకాంప్లిష్డ్ ఇన్ మై లైఫ్. సో ఆల్ ఆన్సర్స్ రైట్. Sir, one wrong. All answers right. No. అంత మాట అన్న తర్వాత మాట్లాడతారని పొగిడితే మాత్రం మరీ ఆల్ ఆన్సర్స్ రైట్ అనేస్తారా? సరే ఇప్పుడు చెప్పు, మహాశివుడికి ఇష్టమైన ఆకేది? పువ్వు, పువ్వుల నుంచి పాలు కాదు. ఆన్సర్ చెప్పు. What is it? బిల్వ ఆకు. బిల్వ ఆకు. ఆ? బిల్వ పత్రం. బిల్వ పత్రం. ఈ రోజు నుంచి ఈ ఆన్సర్ ఎవరినైనా అడిగితే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు సే బిల్వ పత్రం. ఏదో బిల్లలాగా ఉంది, బాగుంది సార్ పేరు. ఓకే, సో 25,000 మా అకౌంట్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో పోయింది 3,94,400. ఓకే, రెడీ? దా. సినిమా నాలెడ్జ్ అయితే ఉంది కానీ జనరల్ నాలెడ్జ్ లేదు సార్. లేదు, అన్ని చెప్పేస్తారు, నో ప్రాబ్లం. జనరల్ గా నాలెడ్జ్ లేదు. చాలా ఈజీ అయ్యింది. వాసు రెడీ? మీ ఇద్దరు రండి. లక 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 లక. Question number 1, మామగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు ఎవరు? మామగా నువ్వు చెప్పాలి ఈజీగా. దేవి. కేవి మహాదేవ్. కేవి మహాదేవ్. సారీ, కేవి మహాదేవన్. Question number 2, పురాణాల ప్రకారం పక్షుల్లో ఇంద్ర హోదా పొందిన పక్షి ఏది? నాకు తెలిసిన పక్షి ఒక్కటే సార్, గరుడ పక్షి. గరుత్మంతుడు. గరుకుమంతుడు. ఓకే, గరుత్మంతుడు. Question number 3, ప్రపంచ కప్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ ఎవరు? బౌలరా? సరే క్లూ, ఇండియన్. అదే వెంకటరాఘవన. వెంకటేష్ ప్రసాద్. వెంకటేష్ ప్రసాద్. రాంగ్ ఆన్సర్. Question number 4. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రైట్ అనుకున్నా? టెలివిజన్ ని కనీసం ఎన్ని అడుగుల దూరం నుంచి చూడాలి? 7. ఆ దూరం నుంచి చూస్తుంటారా మీరు ఇద్దరు? లేదండి, 3.5. 3.5. ఇద్దరు సగం సగం. సార్ ఎన్ని ఇంచెస్ చెప్పండి సార్, ఎల్సిడి అయితే మారిపోతుంది మెజర్మెంట్. 7 అడుగులు. కరెక్ట్ ఆన్సర్. Question number 5, ముంబాదేవి అనే స్థానిక దేవత పేరు మీద రూపొందిన నగరం ఏది? ముంబయా? అది అందులోనే ఉంది కదా ఆన్సర్. ఆ, కదా. ముంబై. ఎస్. సో ముంబాదేవి అనే ఆ స్థానిక దేవత ఆవిడ పేరు మీద వచ్చిన నగరం అది ముంబై. అండ్ ఫైనల్ గా దబాంగ్ ఈ మధ్య సూపర్ హిట్ ఫిల్మ్ తెలుగు రీమేక్ గా ఏ పేరుతో నిర్మించబోతున్నారు? గబ్బర్ సింగ్. అబ్బో, సినిమా నాలెడ్జ్ ఉంటుంది సార్. ఓకే, గుడ్. సో మామగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు ద గ్రేట్ కేవి మహాదేవన్ గారు. అండ్ పురాణాల ప్రకారం పక్షుల్లో ఇంద్ర హోదా పొందిన మహావిష్ణువు వాహనం కావడం వల్ల ఆ గరుత్మంతుడు. అండ్ చేతన్ శర్మ. సో చేతన్ శర్మ 1987 లో న్యూజిలాండ్ తో రూదర్ఫర్డ్ అండ్ అంటే అల్లు సీతారామరాజు రూదర్ఫర్డ్ గారు, క్రికెటర్ రూదర్ఫర్డ్ అండ్ ఇయన్ స్మిత్ అండ్ చాట్ఫీల్డ్
సో ఇండియా మ్యాచ్ గెలిచింది అండ్ గ్రేట్ బౌలర్ చేతన్ శర్మ. ఓకే, సో 7 అడుగుల దూరం అండ్ ముంబై అండ్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్. సో వెల్ డన్. ఎన్ని చెప్పారు? అన్ని చెప్పేశారా? అని చెప్పేశాను సార్. లేదు, చైతన్య శర్మ చెప్పేశాను. వెంకటేష్ ప్రసాద్. సో 25,000 మన అకౌంట్ కి. సో 25,000 మా అకౌంట్ కి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో పక్కనే ఉన్నారు శిల్ప వాళ్ళు, పక్కనే, అక్కడ పక్కనే, ఇక్కడ పక్కనే 3,93,700. ఫైనల్ గా రెడీ ఇదానండి. లక 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 లక్ 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 లక్. క్వశ్చన్ నెంబర్ 1, వైజయంతి మూవీస్ బ్యానర్ తొలి సినిమా ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 2, హైదరాబాద్ నగరం మొదట ఏ నది ఒడ్డున ఉండేది? మూసి. నది ఒడ్డున మూసి నది. ఇది బానే ఉంది. నది. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, నందనందనుడు అని అంటే ఎవరు? నందనందనుడు కృష్ణుడు. కృష్ణుడు. కాదు 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 రాముడా? కాదు రాముడు. అబ్బాయి అది కూడా కాదు. ఆ? నువ్వు ఆగ్రహం సపోర్ట్ బాగుంది. చేస్తుంటే అల్లి అది కూడా కాదు. అది బాగుంది. రామకృష్ణుడు. ఓకే, శ్రీకృష్ణుడు. క్వశ్చన్ నెంబర్ 4, రైతు కవిగా ప్రసిద్ధిగాంచిన తెలుగు కవి ఎవరు? గురుజాడ అప్పారావు. మంచి పేరు అనుకున్నారు కానీ ఆయన కాదు పాపం. బట్ ఆయన కూడా చాలా గ్రేట్ మ్యాన్. ఓకే, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన స్వాతంత్ర యోధుడు ఎవరు? గాంధీజీ. గాంధీజీ. ఏ గాంధీజీ? మహాత్మా గాంధీ. ఫాదర్ ఆఫ్ ద నేషన్. మహాత్మా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ ద నేషన్. అండ్ ఫైనల్లీ క్వశ్చన్ నెంబర్ 6, కంగారూలు ఏ దేశంలో మాత్రమే కనిపిస్తాయి? ఆస్ట్రేలియా. సో వైజయంతి మూవీస్ బ్యానర్ తొలి సినిమా ఎదురు లేని మనిషి. ఎన్టీఆర్ హీరో 1975 లో. అండ్ లైక్ యూ సెడ్, మూసీ నది అండ్ నందుడి కుమారుడు కనుక నందనందనుడు శ్రీకృష్ణుడు, బమ్మెర పోతన అండ్ మహాత్మా గాంధీ లైక్ 1930లో దండి గుజరాత్ లో ఉప్పు సత్యాగ్రహం అండ్ లైక్ యూ సెడ్ ఆస్ట్రేలియా కంగారులు. ఓకే, సో 1, 2, 3, 4. ఆహా, మీరు ఒక్కరే, యూ మిస్ 2. పర్లేదు, నెక్స్ట్ రౌండ్ కాల్. ఓకే, గుడ్. 50,000 మా అకౌంట్. 50,000 మా అకౌంట్ వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో అబ్బా తగ్గారు కొంచెం, బట్ నో ప్రాబ్లం. లైక్ యూ సెడ్ ఇంకో రౌండ్ ఉంది, ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సో 367, 382,200, 393,700. స్టిల్ థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి శిల్పా అండ్ కళ్యాణ్ జీ 3,94,400 తో లీడ్ లో ఉన్నారు. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.